శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. బండి భగీరథ్ పోక్సో కేసు మీద సిపిఐ సీనియర్ నేత నారాయణ విమర్శలు చేశారు. బండి భగీరథ్ అరెస్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ ఆయన చెప్పారు. భగీరథ్ను నేనే స్టేషన్ కు పంపించారని కేంద్ర మంత్రి చెబుతున్నారు. ఇక భగీరథ్ తానే లొంగిపోయే వరకు పోలీసులు ఏం చేస్తున్నారు అంటూ నారాయణ ప్రశ్నించారు. పోక్సో కేసు పెట్టగానే అరెస్టు చేయకుండా ఉండటం ప్రభుత్వం తప్పు చేసింది అంటూ నారాయణ సంచలనమైన కామెంట్స్ చేశారు. బండి భగీరథ్ అంశంలో ప్రభుత్వమే తప్పు చేసిందంటూ చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 10 నుంచి 12 టీమ్స్ ఏమైపోయాయి అంటూ నారాయణ క్వశ్చన్ చేశారు. అంటే తనకు తానే లొంగిపోవటానికి ఇన్ని టీమ్స్ ఏర్పాటు చేసి సర్చ్ చేస్తున్నారు కదా, మరి అలాంటప్పుడు పోలీసులు అరెస్టు చేయాలి కదా, తనకు తానే లొంగిపోవటం ఏంటి, ఇందులో ప్రభుత్వం వైఫల్యం చెందింది అంటూ నారాయణ మాట్లాడుతున్నారు. ఒకసారి బండి భగీరథ్ కేసు మీద నారాయణ స్పందించినటువంటి అంశం చూద్దాం. బండి సంజయ్ కొడుకుని మేము అరెస్ట్ చేసాము అని చెప్పేసి పోలీసులు చెప్పుకుంటున్నారు. ఎక్కడ అరెస్ట్ చేశారో చర్లపల్లి చెప్తా ఉన్నారు. మూడోది బండి సంజయ్ గారి నేనే నా కొడుకుని పంపించాను పోలీస్ స్టేషన్ అని చెప్తా ఉన్నారు. అంటే ఆయన పంపించేంత వరకు పోలీసు ఆయన అరెస్ట్ చేయలేదు. దీన్ని బట్టి పోలీసు వ్యవస్థ ప్రశాంతకమైంది. బండి సంజయ్ లాంటి కేంద్ర మంత్రి కేంద్ర ప్రభుత్వం ముద్దాయిగా మారిపోయింది. కోర్టు సైతం దీనిలో అసమర్థంగా ప్రయత్నించింది. ఎందుకంటే ఒక ఉదంతా ముగ్గురు ఇప్పుడు ఒక సంఘటన జరిగిన తర్వాత పోక్సో కేసు పెట్టారు. పెట్టినప్పుడు అరెస్ట్ అయిన ఉంటే ఇది గొడవ ఉండేది కాదు. ఆ విషయం రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసింది. ఏమి ఎవరెవరో ఎన్కౌంటర్ చేశారు, నేను ఎన్కౌంటర్ చేయమని చెప్పలే. కానీ బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయడానికి పోలీసు చెప్పగలదా? 10 టీంలు పంపించామన్నారు. ఆ 10 టీంలు ఏమేమి గోల్డ్ తీసుకుంటున్నాయా? ఇదంతా లాలూచి కుస్తీ కదా ఇదంతా. సరే బండి సంజయ్ నా కొడుకు తీసుకోవాలని చెప్పేంత వరకు పోలీసు అరెస్ట్ చేయలేదంటే, పోలీసు అరెస్ట్ చేసినాక మేము ఇంకా ఎక్కడో అరెస్ట్ చేసామని చెప్పుకోవడం అంటే ఏదైనా దొంగతనం కదా. ఇప్పుడు 3 వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఎప్పుడుగా తప్పలేదు నాకు తండ్రిగా దాన్ని సమర్థించుకున్న పోలీసులకు అప్పగించుంటే ఈ రోజు వచ్చి కాదు. ఈ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం వద్దాయింది, రాష్ట్ర ప్రభుత్వం వద్దాయింది, పోలీసు వ్యవస్థ వద్దాయింది, ఇంకా న్యాయ వ్యవస్థ వద్దాయింది. అది విచారకరం. ఈ వెంటనే తగిన చర్యలు తీసుకుని చెప్తాం. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్య, ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు బండి భగీరథ అంశంలో విఫలమయ్యాయి అంటూ నారాయణ ఒక సంచలనమైన కామెంట్స్ చేశారు. సిపిఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయంగా అంటే రాజకీయ వ్యాప్తంగా ఇటు సామాజిక మాధ్యమాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతోంది. అయితే గతంలో అంటే ఇట్లాంటి కేసు విషయాల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ కూడా కొంత రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన పరిస్థితి కనబడుతోంది. ఖచ్చితంగా బండి సంబంధించి భగీరథకు సంబంధించినటువంటి కేసులో ప్రభుత్వం కొంత జాప్యం చేసింది, ప్రభుత్వం వైఫల్యం ఉంది అంటూ కూడా ఆయన విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం మరి దాదాపు 10 టీములు అలాగే ప్రత్యేక 5 టీములు సిట్టు విచారణ ఇదంతా కూడా చేసినప్పటికీ మరి ఎందుకు తానే తన కుమారునికి వచ్చి మరి అక్కడ పోలీసుల ఎదుట మరి లొంగిపోతే పోలీసులు ఇన్ని రోజులు మరి ఏం చేస్తున్నారు, సెర్చ్ ఏం చేశారు, ఈ క్లూస్ టీమ్స్ కానీ ఇక్కడ స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ కానీ అసలు వీరందరూ మరి ఏం చేశారు? ప్రభుత్వం ఇక్కడ ఫెయిల్ అయింది అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అలాగే పోలీసులు కూడా ఇక్కడ ఫెయిల్ అయ్యారు అనడానికి నిదర్శనం అంటూ కూడా ఆయన విమర్శలు గుర్తించిన పరిస్థితి అయితే కనబడుతోంది. దాంతో పాటు గతంలో ఇట్లాంటి కేసులకు సంబంధించి చాలా మందిని ఎన్కౌంటర్ చేశారు. ఇప్పుడు ఈ విషయంలో మరి అతన్ని నేను ఎన్కౌంటర్ చేయమని చెప్పట్లేదు, కానీ ఖచ్చితంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, ఈ కేసు పైన మీరు అనుసరిస్తున్నటువంటి తీరు ఏంటి అనే విధంగా కూడా ఆయన విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఎన్కౌంటర్ విషయానికి వస్తే ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం లేదు, కనీసం అరెస్టు చేయలేనంత దుస్థితికి ఈ ప్రభుత్వం ఎందుకు చేసుకుంటూ ఉంది అంటూ కూడా మరి ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే కనబడుతుంది. కొంత ఆయన మాట్లాడిన తీరు ఇవన్నీ కావచ్చు కొంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపుతున్నాయి. వాస్తవానికి ఈ కేసులో ఇప్పటి వరకు కూడా అంటే పోలీసులు ఒక వర్షన్ చెప్తా ఉన్నారు, అటు బండికి సంబంధించినటువంటి ఆయన ప్రెస్ నోట్ లో ఒక విధంగా నేనే నా ఫ్యామిలీ నా కుమారుడు అలాగే 2 అడ్వకేట్లతో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో అంటే నేనే దగ్గరుండి తీసుకొచ్చానంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ పోలీసులు మాత్రం ఏసీకి సంబంధించినటువంటి సిపి
వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మేము నార్సింగ్ లోని అప్పా జంక్షన్ వద్ద అక్కడ మాకున్నటువంటి సమాచారం మేరకు ఆయనను పట్టుకున్నామంటూ పోలీసులు చెప్తున్నారు. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి అటు పోలీసులకు ఒక నిర్దిష్టమైనటువంటి సమాచారం లేదా, లేకపోతే ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది మీరు చూస్తున్నారా లేదా అనే విధంగా ఆయన మాట్లాడిన మాటల్లో స్పష్టంగా కనబడతా ఉంది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సత్య. ఇక ఇప్పటికే ప్రభుత్వం బండి భగీరథ అంశంలో 10 నుంచి 12 టీమ్స్ ఏర్పాటయ్యాయి. బండి భగీరథను అదుపులోకి తీసుకోవటానికంటూ చెప్పడం జరిగింది. లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యి ఆ తరువాత బండి భగీరథ వచ్చి తానుగా లొంగిపోవటం జరిగింది. లాయర్స్తో పాటు తాను రావటము, బండి భగీరథ్ లొంగిపోవటం జరిగింది పోలీసులు ఎదుట. ఇక ఆ తరువాత ఈ అంశంలో కూడా తన తండ్రి చెప్పినటువంటి మాట ఏంటంటే, మేమే బండి భగీరథను లొంగిపోమని చెప్పాము అంటూ కూడా తానే లొంగిపోయేలా చేశానన్నట్లుగా కూడా కేంద్ర మంత్రి మాట్లాడారు. కానీ ఇప్పుడు చూస్తే ఈ అంశంలోనూ పోలీసులు చెప్తూ ఉంది, మేమే తనను అరెస్ట్ చేశాము, తనను అదుపులోకి తీసుకున్నామని దీంట్లో పోలీసులు చెప్తున్నారు. అయితే ఇన్ని రోజులు కూడా కేసు నమోదైన తర్వాత అసలు బండి భగీరథను లొంగిపోయేంత వరకు పోలీసులు ఏం చేస్తున్నారు, ఇది ఒక ప్రభుత్వ వైఫల్యం అంటూ కూడా ఇప్పుడు నారాయణ దీని గురించి అయితే వ్యాఖ్యానించడం జరిగింది.